నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. షష్ఠికి ఏమైనా ప్రత్యేకమైన పూజా విధానం పాటిస్తామా అంటే పాటించచ్చు, పాటిస్తారు, పాటిస్తే మంచిది. ఓకే, ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సుబ్బరాయ షష్ఠి అంటే మాదే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బరాయ షష్ఠి. సుబ్రహ్మణ్య ఆరాధన మనకి కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన అటు ఇటుగా నాగారాధన సర్పారాధనగా కూడా కనపడుతుంది. అవును, అదే ఇదని నేను అంటల్లా. నాగుల చవితికి మనం నాగారాధనే చేస్తాం, సర్పారాధన అది. అవును, ఇప్పుడు చేసేది సుబ్రహ్మణ్య ఆరాధన అంటే కుమారస్వామి. ఓకే, ఈయనలో ఈ స్కందావతారంగా జన్మించాడు. ఆయన ఎట్లా పుట్టాడు, ఎన్ని చోట్లకో మారి చివరికి జన్మించాడు. ఆయనని పూజిస్తే గనక ఈ సంతానలేమి, తర్వాత కుజదోషము అలాంటివి సాటిస్ఫై అవుతాయి. అంటే వివాహం జరగటం కావచ్చు, సంతానం చాలా ప్రధానంగా సంతాన సాఫల్యానికి సుబ్రహ్మణ్యుడు పెట్టింది పేరు. ఆ రోజు ఆయన జన్మించిన రోజు కాబట్టి అంతే కదా, ఆవిర్భవించింది రోజు కాబట్టి ఈ రోజుని చేసుకుంటారు విశేషంగా. మనకంటే ఏంటంటే తమిళనాడు అంతా కూడా స్కందారాధన విశేషంగా, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా కనపడుతుంది. ఆర్పడే వీడు అని చెప్తారు. ఆరుముఖ ఈ షణ్ముఖుల తాలూకు క్షేత్రాల్లోనూ చాలా విశేషంగా చేస్తారు. క్షేత్రాలే కాకుండా ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ ఉన్నా అక్కడ తప్పకుండా ఆరాధన విశేషంగా జరుగుతుంది. మనం చేసుకోవచ్చు ఇంట్లో. అవకాశం ఉంటే ఏ దేవాలయానికైనా వెళ్ళి అభిషేకాలు అవి అద్భుతంగా చేస్తారు. అభిషేకం చేస్తారు, అర్చన చేస్తారు, హోమం జరుగుతుంది. ఏది కుదిరితే అందులో పాల్గొనవచ్చు. అందులో పాలు పంచుకుంటే మనకి సమస్యలు తీరుతాయి. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆరాధన ఇంకొక విషయం చెప్తారు, విద్యాభ్యాసానికి కూడా సుబ్రహ్మణ్యానికి చెప్తారు. కొన్ని ప్రత్యేక నక్షత్రాల వాళ్ళు, ఈ కృత్తికా నక్షత్రంలోనూ దాంట్లోనూ పుట్టిన వాళ్ళు, కృత్తిక అందులో పుట్టిన వాళ్ళు, కొంతమంది పిల్లలకి చదువు ఏదో సమస్యలో పడుతుంది, ఒక దాంట్లో సమస్య, దాన్ని తీసి ఇంకో దాంట్లో వేసాం, ఇది కూడా గుంటపూలు పూస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అవుతుంది అట్లా. అలాంటప్పుడు మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఒకటి కృత్తికా నక్షత్రం నాడు సుబ్రహ్మణ్య అభిషేకం కానీ, లేదా పిల్లల జన్మ నక్షత్రం నాడు సుబ్రహ్మణ్య అభిషేకం కానీ చెయ్యొచ్చు. ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే వెళ్ళొచ్చు. మనమే సుబ్రహ్మణ్య ఆరాధన ఇంట్లో చేసుకోవాలి అంటే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. ఏదైనా ప్రతిమా విశేషం మన దగ్గర ఫోటోనో ఏదో ఉంటే తెల్లని పువ్వులతో అర్చన మంచిది. షష్ఠి నాడు సంతానం లేని వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. తరచుగా మిస్క్యారేజెస్ అయినా, లేకపోతే ఏదో ట్రై చేస్తున్నాము అది సక్సెస్ అవుతుందా లేదా అన్న భయం ఒకటి ఉంటుంది. అవును కదా, అది చివరి దాకా సక్సెస్ అయినందా లేదా ఆ టెన్షన్ ఉంటుందిగా. అలాంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు. హైరాణ పడి ఎక్కడికో వెళ్ళొద్దు. దగ్గరలో ఎక్కడైనా దేవాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి, తీర్థం ప్రసాదం తీసుకోండి. ఏదైనా అర్చనకు అవకాశం ఉంటే కాసిన డబ్బులు కట్టి ఆ అర్చనో అభిషేకము హోమంలోనో ఎందులోనా పాలు పంచుకోండి. అభిషేకాలు వాటిలలో మనం చేసేది ఏమన్నది, అభిషేకం చేస్తుంటారు, చూస్తూ ఉంటాం, ప్రసాదం పుచ్చుకోండి, చాలా మంచిది. ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకమైన జన్మ కలిగిన వాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, వినాయకుడు సుబ్రహ్మణ్యుడు. అయితే ఈ వినాయకుడి జన్మ ఎట్లా జరిగింది, అమ్మవారే తల్లి ఒక సున్నిపిండితోటి ఒక బొమ్మను చేసి ప్రాణం పోసింది. తర్వాత తండ్రి గారు వచ్చి శిరస్సు ఖండించిన మళ్ళీ ఆవిడ బతికించుకుంది. అన్నది ఇది. అయితే ఈ శివపార్వతులు ఇద్దరికి వివాహం ఎందుకు జరిగింది, అసలు సతీదేవిగా ఉన్నప్పుడు సంతానం కలగల. తర్వాత సతీ వియోగం సంభవించిన తర్వాత తారకాసురుడు అనే ఒక రాక్షసుడు పుట్టాడు. ఈ తారకాసురుడు వాడు శివ సంతానం చేత మాత్రమే మరణం వచ్చేలాగా ఏర్పరచుకున్నాడు, వరం అట్లాంటిది ఉంది. ఇప్పుడు శివ సంభూతుడైన వాడే తప్పిస్తే ఇంకొకడు ఇవన్నీ చంపలేడు. ఇప్పుడు శివుడేమో విరాగిగా ఉండి ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, సతీదేవి లేదు. ఆ సతీ అంశతోటి జన్మించినటువంటి పార్వతీదేవిని ఒకవేళ పరమేశ్వరుడు వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరికీ సంతానం కలిగితే ఆ సంతానం ఈ తారకాసురుణ్ణి సంహరిస్తుంది. దానికోసమని ఏం చేశారు, పార్వతీదేవిని రోజు శివుడి దగ్గరికి వెళ్ళేలాగా హిమవంతుడిని ప్రేరేపించి ఏర్పరిచారు. ఈవిడ వెళ్తోంది, ఆయన చూస్తున్నాడు, మాట్లాడు, వైరాగ్యం నుంచి బయటికి రాల.
ఈయన వైరాగ్యం పోగొట్టాలంటే మన్మధుడిని ప్రవేశపెట్టారు. ఆ మన్మధుడు బాణం వేసి బాణాలు వేసి కొట్టేశాడు. మన్మధుడు కొట్టిన తర్వాతే ఆయనకి తెలిసింది తన మనసు చెలించిందని. ఓకే. ఈ ఎదురుగుండా కనపడిన బాలిక మీద తన మనసు నిలిచిందని ఆయనకు తెలిసే వీడెవడో నన్ను కొట్టాడని ఆ కొట్టిన వాడిని కాల్చేశాడు ఆయన. మూడో కన్ను తెచ్చాడు. కోపంతో చూశాడు, కాల్చటం కాదది. మూడో కన్ను ఆ కోపం వచ్చేసరికల్లా మూడో కన్ను తెరుచుకుంది. అందులోంచి వచ్చిన అగ్నితోటి మన్మధుడు దగ్ధమైపోయాడు. కానీ మన్మధుడు వేసిన బాణాలు పనిచేసినాయి. పార్వతీదేవి మీద కూడా పనిచేసినాయి. ఆమె కూడా శివుడి విరహాన్ని తట్టుకోలేకపోయింది. ఎలాగైనా పరమేశ్వరుణ్ణి సాధించాలని ఆమె తపస్సుకి వెళ్ళింది. ఈయన విరాగిగా ఉన్నాడు కానీ అప్పటికి మనసు మారిపోయింది. ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హిమాలయాల నుంచి మళ్ళీ కైలాసం వైపుకి ఇంకా కొంచెం పైకి ప్రయాణం చేశాడు. తర్వాత సప్తర్షులందరూ కలుసుకుని ఈ హిమవంతుడి పుత్రికని సతీయంశతోటే జన్మించింది కాబట్టి ఆమెను వివాహం చేసుకోమని స్వామిని ఒప్పించి ఆమె తపస్సుకు వెళ్ళిందని ఆ తపస్సుని మళ్ళీ మాన్పించి వీరిద్దరికీ వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత ఈవిడేమో అమ్మవారి అంశతో జన్మించింది. ఆయనేమో పరమేశ్వరుడు, జగత్ప్రళయకారకుడు, జగన్నియామకుడు. అయితే కొన్ని వందల సంవత్సరాలు భార్యాభర్త క్రీడించినా కూడా సంతాన సాఫల్యం జరగలేదు. కానీ ఆ శివతేజం విడుదలయ్యే సమయానికి అప్పుడు ఏమనుకున్నారంటే ఈమె ఆదిపరాశక్తి కావటం, ఆయనేమో ఆది పురుషుడు కావటం, వీళ్ళ వల్ల కలిగేటువంటి సంతానం ఇంక ఎట్లా ఉంటుందో, ఇలాగ జరగకూడదు, ఇవి ఆమె వల్ల కలగకూడదు, ఈ సంతానం ఇలా కలగకూడదని భావించి దేవతలు ఏం చేశారంటే ఈ మైథునాన్ని భగ్నం చేశారు. వారిద్దరిని పూర్తిగా కలుసుకొనివ్వాల. అప్పటికే విడుదలైన శివతేజం భూపతనం అయిపోయింది, కిందకు వచ్చేసింది. ఆవిడకి పిచ్చి కోపం వచ్చింది. నేను భరించవలసిన వీర్యాన్ని నేను గర్భధారణ జరగాల్సి వచ్చింది, దాన్ని మీరు చెడగొట్టారు కాబట్టి మీకు ఎవరికి సంతానం లేకుండా పోతుందని దేవతల్ని శపించింది. అయితే ఈ కిందకి వస్తున్నటువంటి శివవీర్యాన్ని ఎవరు దీన్ని భరిస్తారు? అగ్ని మొదట ఆయన వల్ల గాల, భూమి ఆమె వల్ల గాల. అగ్ని దాన్ని తీసుకెళ్ళి గంగా నదిలో విడిచిపెట్టాడు. గంగ ఒప్పుకుంది శివవీర్యాన్ని భరించడానికి. ఆమె కూడా శక్తి సరిపోలే, అంత ఆ శక్తిని తట్టుకోవటం ఆమె వల్ల కాల. అది తీసుకెళ్ళి రెల్లు పొదల్లో విడిచిపెట్టింది. మొదట అగ్ని, భూమి, గంగ, రెల్లు పొదలు 4 చోట్లకు వచ్చాడు. అక్కడ శిశువుగా రూపాంతరం చెందాడు ఆయన. అక్కడ శిశువు వస్తే అప్పుడు ఏం చేశారు దేవతలు? కృత్తికలని నియమించి అప్పుడే పుట్టిన శిశువుకి పాలివ్వమని వాళ్ళకి క్షీరం మీరు ఇవ్వాలని కృత్తికలకి చెప్పారు. కృత్తికలు 6. ఈ 6 కృత్తికల దగ్గర పాలు తాగటం కోసం 6 ముఖాల వాడయ్యాడట ఈయన. అందుకని షణ్ముఖుడు. ఇలా పుట్టిన సంతానాన్ని ఎప్పుడైతే ఈయన బాలిక స్వరూపంలో కనపడ్డాడో పార్వతీదేవికి అప్పచెప్పారు. ఆవిడ సంతానాన్ని స్వీకరించింది కానీ గర్భధారణ జరగలేదన్న కోపాన్ని ఆవిడ అణుచుకోలేకపోయింది. అణుచుకోలేకే దేవతల్ని అలా చెప్పించి భూదేవిని నీకు అందరూ భర్తలే, నువ్వు నాది, నా భర్తది నువ్వు ఎట్లా తీసుకున్నావు, నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు కాబట్టి నీకు అందరూ భర్తలేనంది. అందుకని ప్రతి రాజు భూమికి భర్తే, భూభర్త అంటారు రాజుని. అవును. అప్పుడు ఆవిడ కూడా విష్ణువు దగ్గర నుంచి వరం పొందింది. భూమి కూడా అందరూ భర్తలే అంటే నా విష్ణు పృథివీపతి అంటారు. ప్రతి పృథివీపతి ఒక స్థలానికి ఒకడు రాజు అయ్యాడంటే వాడిలో విష్ణువంశం ఉంటుంది. ఆమె విష్ణువుకే భార్యగా ఉంటుంది. రాజ్యం కోల్పోయాడంటే విష్ణువు తొలగి వెళ్ళిపోయాడు ఆ వాడిలోంచి. మళ్ళీ వాడికి రాజ్యం లభించినట్టు విష్ణువంశం ఉన్నట్టు ఆమె ఆ వరం పొంది ఉంచుకుంది. భూదేవికి ఏమో అందరూ భర్తలేనని శపించి ఈ సర్వదాహకుడికి అవుతావు నువ్వని అగ్నిని శపించింది. నీలో ఏది పడితే దాన్ని కాల్చేస్తావు నువ్వు, సర్వదాహకుడు అయిపోమని అగ్నిని శపించింది. అవన్నీ వాళ్ళకి ఉపయోగపడ్డాయి. శాపాలన్నీ వరాలే అయినాయి వాళ్ళకి. దేవతలకు మాత్రం స్వభార్యల యందు సంతానం లేదు. అక్కడికి వెళ్ళిపోయిన కుమారుడు మళ్ళీ పార్వతీదేవి ఒళ్ళోకి చేరాడు. పిల్లవాడు కొంచెం పెరగంగానే కాస్త పెద్దవాడు అయ్యేసరికి తారకాసుర వధ ఆయనతో చేయించారు. ఇన్ని చోట్ల చ్యుతి పొంది మరింత బలశాలిగా మారాడు సుబ్రహ్మణ్యుడు. అన్ని చోట్ల ఉన్న లక్షణాలని తీసుకున్నాడు. ఒకడు పరమేశ్వర తేజం ప్రధానమైనది, అత్యద్భుతమైంది, బలవత్తరమైనది అయిన పరమేశ్వర తేజం.
అగ్నియందు, భూమి యందు, గంగానది యందు, రెల్లు పొద ఇన్ని చోట్లకి మారినా కూడా ఆయన దేనికోసం బయటకు వచ్చాడో ఆ పని పూర్తి చేశాడు. అందుకని ఇలా గర్భస్రావాలు అయిపోయేవాళ్ళు, సంతాన సాఫల్యం లేని వాళ్ళందరూ కూడా ఈ స్కందోత్పత్తిని చదువుకుని స్కందుడికి పూజ చేసుకుంటే అప్పుడు సంతాన సాఫల్యం కలుగుతుంది అని చెప్తారు. సంవత్సరం అంతా ఏదో చేసుకున్నాం అనుకోండి, ఏదో రకంగా దేవాలయాలకి వాటికి వెళ్తారు. ఇలా ప్రముఖమైన రోజులు ఉన్నప్పుడు ఏమనాలి, దీన్ని మనం పర్వదినం, పర్వదినాల్లో పూజ ఫలితం ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు ఈ దశలో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. అవును, ఆయన ఆజ్ఞ చొప్పున ఆయన కోసం చేయబడే పూజ కదా. అవును. అప్పుడు ఆ గ్రహాల తాలూకు సమతులన కూడా కొంత ఏర్పడి మనకి సంతాన సాఫల్యం లభిస్తుంది. కాబట్టి విద్యాభ్యాసం కోసం కానీ సంతానం కోసం కానీ తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. తప్పకుండా. మేము ఈ అవకాశాన్ని బట్టి చేసుకోండి. తెల్లటి పువ్వులు మంచివి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుకోవచ్చు. షోడశోపచారాలు చేసి అష్టోత్తరం చదువుకోవచ్చు. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే ఎంతో బాగుంటుంది. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఒకటి ఉంది. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం అని ఇంకొకటి ఉంది. మీరు ఏది అవకాశం ఉంటే అది చక్కగా చదువుకోండి. కాస్తంత క్షీరాన్నం చేసి నివేదన చేయండి. ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి పాయసాన్ని వినిమయం చేసుకోండి. దండం పెట్టుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.